శ్రీరాముడు సకల సుగుణాభిరాముడు, ప్రతి తెలుగింటి మనోభిరాముడు, జగత్ ఆనందకారకుడు, జగత్ కళ్యాణకారకుడు. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ముదముతో సీతా ముదిత లక్ష్మణులు కలసి కొలువగా రఘుపతి ఉండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. శ్రీరామ అని నోరారా మనసారా పిలిస్తే చాలు, వైకుంఠపురం నుంచి శ్రీదేవి సమేతంగా హుటాహుటిన తరలివస్తాడు. అందుకు ప్రబల తార్కాణమే మన తెలుగు నేలపై ఉన్న భద్రాద్రి. ఇదిగో భద్రాద్రి గౌతమి. భద్రాచలం అంటే భద్రుడు శిలారూపంలో శ్రీరాముడిని ధ్యానిస్తున్న ప్రదేశం. కర్మభూమి అయిన ఈ భారతావనిలో శ్రీరామచంద్రుడు స్వయంభూవుగా శ్రీనారాయణ రూపంలో వెలిసిన ఏకైక ప్రదేశం భద్రాచలం. అందుకే శ్రీరాముడు ఇక్కడ 4 చేతులతో దర్శనమిస్తాడు. స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. అనుపమానమై అతి సుందరమై కనరు చక్రము దగదగ మెరిసెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. కలియుగమందున నిలవైకుంఠము అలరుచున్నది నయముగమ్రోకుడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. పొన్నల పొగడల పూబోదరిండ్లను చెన్ను మీరగను శృంగారం బగు, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. శ్రీకరముగ శ్రీరామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, అదిగో చూడండి, అదిగో చూడండి, అదిగో చూడండి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మనమందరం ఈ తెలుగు నేలపై జన్మించాం. ఎందుకంటే సీతారాములు వనవాస కాలంలో ప్రత్యక్షంగా నడయాడిన పరమ పవిత్ర ప్రదేశం ఈ తెలుగు నేల, ప్రత్యేకించి భద్రాచల ప్రాంతంలోని గోదావరి తీరం. పంటూరీతి కొలువు ఇయవయ్య రామా. శ్రీరాముడు అయోధ్యలో పుట్టి ఉండవచ్చు, అక్కడ నుంచే రాజ్యపాలన చేసి ఉండవచ్చు. అది త్రేతాయుగం నాటి మాట. మరి
ఈ కలియుగంలో శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా ప్రత్యక్షమైన మహనీయ క్షేత్రం భద్రాచల క్షేత్రం. బంటూరీతి కొలువు ఈయవయ్య రామ, బంటూరీతి కొలువు ఈయవయ్య రామ, బంటూరీతి కొలువు ఈయవయ్య రామ, బంటూరీతి కొలువు ఈయవయ్య రామ, బంటూరీతి కొలువు ఈయవయ్య రామ. రోమాంచమానే కనకంచుకము, రోమాంచమానే కనకంచుకము, రామ భక్తుడనే ముద్ర పిళ్ళయో, రోమాంచమానే కనకంచుకము, రామ భక్తుడనే ముద్ర బిళ్ళయో, రామనామమానే ఆ రామనామమానే వరఖండమిది, రామనామమానే వరఖండమిది, రామనామమానే వరఖండమిది, రాజల్లునయ్య త్యాగరాజునికి పంటురీతి కొలువు, రామనామమానే వరఖండమిది, రాజల్లునయ్య త్యాగరాజునికి పంటురీతి కొలువు ఈయవయ్య రామ, పంటురీతి కొలువు ఈయ. భద్రాచల ఆలయ గర్భగుడి పైన విమాన గోపురంపై చక్రం దర్శనమిస్తుంది. దీని వెనక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. భక్త రామదాసు గోదావరిలో స్నానం చేస్తుండగా ఈ చక్రం ఆయనకు ప్రత్యక్షమైందట. దానిని ఆయన ఆలయ విమాన గోపురంపై ప్రతిష్ఠించారు. పిబరే రామరసం సీతారాముల కళ్యాణం సాధారణంగా ప్రతి ఏడాది చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటారు. అయితే భద్రాద్రిలో మాత్రం ప్రతిరోజు సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. అది చూసి భక్తులు తామే సీతారాముల పెళ్లి చేస్తున్నట్టుగా భావిస్తూ భక్తితో పరవశించిపోతూ ఉంటారు. ఎందుకంటే సీతారాముల పెళ్లికి అందరూ పెళ్లి పెద్దలే.
दक्षाय नमः सुदर्शनाय नमः अर्घ्यं समर्पयामि पाद्यं समर्पयामि आचम्यं समर्पयामि धूपमाग्रापयामि दीपं च सन्दर्शयामि ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः नानाविध परिमलपत्र पुष्पाक्ष पूजानि समर्पयामि प्रणैवेद्यं समर्पयामि कदलीफल निवेदयामि प्रोक्ष्यापरिहित्या निवेद्य ओम स्वामिनः मनस्समाधीयता प्रसीदन्तु भवन्तः भवद्भिरज्ञातं पुण्यं पुण्याहं वाचयिष्ये कर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु कल्याण कर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु कर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु ओम अष्टदेवृजानि यस्मान् स्वावेशानमेव भवनः यत्तमहे प्रेतनजुष्पदे वास्तव आष्पदे सुक्मया सुकुं सदाते सुक्षेमरण्वयादमच्चा आवाक्षेमोदरयोन् यूयं पातु सदानः अमीवा वास्तव आष्पदे स्वरूपाण्यावसन्धकाशेवेदनः शुभगं शुभं स्वस्य नम्दाक्षिमेष्टं महत्वोतुमासं देवतानाम् असरक्तमिदसकमसमत्सवरज्जसानां वारेम अम्होमचमाङ्गसङ्गञ्च स्वश्चात्रयमसाताक्षिं प्रैतवान् शरणं प्रत्युष्टं बाधे शुभेन्नोऽस्तु शुभगं शुभम् ओम विष्णोन्नकं वीर्याणि प्रवचन्यपार्थानि मेर्यास्कुस्क्वात्रं सस्यं चक्रमाश्रेदोर्गायः ओम सम्राञ्जवराञ्च भस्येर्यातनो गृहलक्ष्मीराष्ट्रस्यामहे श्रिया मा परिपादय भद्रा त्रिवरद गोविन्द गोविन्द अत्रावा देवताभ्यं यथास्थानं प्रतिष्ठापयामि ध्रुवन्ते राजामन्त्रेण श्री सीतामहाक्षीदेव्या कटिस्थाने योक्त्रबन्धनं कृत्वा అమ్మవారి నడుముకి యోక్తమైన ప్రకారం సమర్పణ చేస్తున్నా అంతా కూడా నమస్కారం చేసుకోండి ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయదాం ధ్రువం యోక్తధారణమోత్తస్సు మహోత్తస్తు చితం దైవమంత్రేణ భగవద్దక్షిణకరే గంగం మత్వా సుమంగళే మంత్రేణ సీతామర్షిదేవ్యా వామకరే గంగళం మత్వా ఓం చితం తే దక్షిణతో శ్వేతవ్యః इंद्रो जातनपराजाताधिराजो राजसुराजयाति सुमंगलीरियं मधुरिमागं समेत पश्यता सौभाग्यमस्ये सत्पायादास्तं विपरेतना कंकणधानमहोत्तस्तु महोत्तस्तु अष्टोत्तरसुमिदासाराणेन लग्नस्य तिथिवान् नक्षत्र लग्नहोरात्रैकान् नवांशद्वासां तत्त्रिंसां संसुकानां निरन्तरमनुकूलानां शुभशोभनानां सर्वे ग्रहाः शुभनक्षत्रयुक्ताः शुभ एकास्थानफलदा वरदा सुमुहूर्ता सुप्रसन्ना वरदा भवन्तु तथा ध्रुवन्ते राजेन्द्रनगरस्थाने ध्रुवन्ते राज गुरुवीरकान् सुवर्णपुष्पां श्री सीता रामचन्द्रवर्योः स्वामिवारिक अम्मवारि सुमुहूर्तं జీలకర్ర సమర్పణ చేస్తూ అంతా కూడా నమస్కారం చేసుకోండి ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయదాం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయదాం ధ్రువం जय बोलो रामचंद्र भगवान की, सीता माई की, लक्ष्मण स्वामी की, पवन सुत हनुमान की, भक्त रामदास वरद गोविंद गोविंद। तांत्रम श्रीसूक्त भूसूक्त पुष्पयात ओम हिरण्यम नामरणीम सुवर्णत्रजाम
चंद्रामृण्मीं लक्ष्मीं जातवेद ममावः ओम भूमनातृणान्तरिक्षं हित्वा वस्ते देवी तेग्नाध्यायाधे चंद्र मांगल्य पूजां करिष्ये श्री श्री श्रीनिवास सकलनामरूपिणी భద్రాద్రిరమణ గోవింద గోవింద. అమ్మవారి సమర్పణ చేసే మాంగళ్యానికి మీ అందరికి కూడా దర్శింపజేస్తున్నారు. అంతా కూడా నమస్కారం చేసుకోండి. ఓం సుమంగళీరీం మధురిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్తే దత్తాయాధాస్తం విపరేతన మాంగళ్యదాన ముహూర్తస్తు ముహూర్తస్తు. శ్రీరామ రామేతి శ్రేష్ఠ మంత్రము సారె సారె కును వింతగా చదువు రామ ప్రభో. శ్రీరామని నామ చింతనామృత పాన సారమే నాదుమది కోరు రామ ప్రభో. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో. పాహి రామ ప్రభో. కల్కి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామ ప్రభో. ఆవ్యయుడవైన ఈ అవతారముల వలన దివ్యులైనారు మునులయ్య రామ ప్రభో. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో. పాహి రామ ప్రభో. పాహి శ్రీరామని పాద పద్మాశ్రయుల పాలింపు మా భద్రశైల రామ. శ్రీరామనవమికి దాదాపు నెల రోజుల ముందు నుంచే పెళ్లి సందడి మొదలవుతుంది. మొదటగా ముత్తైదువులందరూ కలిసి కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తారు. ఆ వేడుకను మనం ప్రత్యక్షంగా చూద్దాం. సీతారాముల కళ్యాణానికి కోటి తలంబ్రాలు సిద్ధం చేయడాన్ని ఓ పెద్ద పండుగలా నిర్వహిస్తుంటారు. ఎందుకంటే ఈ తలంబ్రాలలో చాలా ప్రత్యేకతలున్నాయి. మహిళలంతా కలిసి వడ్లను చేతితో ఒలిచి బియ్యం తీస్తారు. వాటిని చిన్న మూటలుగా కట్టి తల మీద పెట్టుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయానికి ఊరేగింపుగా తీసుకువస్తారు. అక్కడ తలంబ్రాలుగా తయారు చేస్తారు. పలుకే బంగారమాయిన పలుకే బంగారమాయిన పలుకే బంగారమాయిన కోదండపాణి పలుకే బంగారమాయిన పలుకే బంగారమాయ పిలచీన పలుకవేమి పలుకే బంగారమాయ పిలచీన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని స్వామి పలుకే బంగారమాయిన కోదండపాణి పలుకే బంగారమాయిన ఇరవుగా ఇసుకలోన పొరలీన
భక్తికి ఇరవుగా ఇసుకలోన పొరలిన ఉడుతా భక్తికి కరుణించి బ్రోచితివని నిరనమ్మీతి నిన్నే తండ్రి కరుణించి బ్రోచితివని నిరనమ్మీతి నిన్నే తండ్రి పలుకే బంగారమాయిన కోదండ పాణి పలుకే బంగారమాయిన సీతమ్మ చెయ్యి చేపట్టడానికి ఎంత తొందరో అన్నట్టుగా నెల రోజుల ముందే శ్రీరాముడు పెళ్ళికొడుకైపోతారు. శ్రీరాముణ్ణి పెళ్ళికొడుగ్గా చేసే వేడుకని మాటల్లో వర్ణించలేం, ప్రత్యక్షంగా చూడాల్సిందే. पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं जनन मरण भय शोकविदूरं जनन मरण भय शोकविदूरं सकल शास्त्र निगमागमसारं जनन मरण भय शोकविदूरं सकल शास्त्र निगमागमसारं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं शुद्ध परमहंस आश्रमगीतं शुद्ध परमहंस आश्रमगीतं सुखसौनक कौशिकमुखापीतं शुद्ध परमहंस आश्रमगीतं सुखसौनक कौशिकमुखापीतं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं रसने पिबरे रामरसं पिबरे रामरसं श्रीराम श्रीराम जय राम जय जय सत्येन देवती पिबरे
రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం. భక్త రామదాసు శ్రీ సీతారామ లక్ష్మణులకు ఎంతో ప్రేమతో భక్తితో బంగారు ఆభరణాలను చేయించారు. ఒక్కో ఆభరణానికి ఎంత ఖర్చయిందో కూడా ఆయన తన కీర్తనల్లోనే చెప్పేశాడు. 400 ఏళ్ల నాటి ఆ ఆభరణాలను చూడ్డానికి మన 2 కళ్ళు చాలవు. ఎంతసేపు చూసినా తనివి తీరదు. కేవలం శ్రీరామనవమి పర్వదినంలో మాత్రమే అందరికీ వాటి దర్శన భాగ్యం కలుగుతుంది. శ్రీరామదాసు చేయించిన బంగారు ఆభరణాలు మీరు తిలకించి తరించండి. శ్రీరామునికి ఆయన పరివారానికి శ్రీరామదాసు చేయించిన నగలను చూస్తుంటే ఆయన భక్తి ఎంత గొప్పదో అవగతమవుతుంది. 4 శతాబ్దాల క్రితం చేయించిన ఆ నగలలో ఆనాటి నైపుణ్యం చూసి మురిసిపోని భక్తులుండరు. 75 వరహాలు ఖర్చు చేసిన శ్రీరామ టెంకెల హారం చూడండి. పిల్లల మొలత్రాళ్ళు, కట్టడ కాసుల దండ, బంగారు తులసిమాల, నవరత్నాల తులసిమాల, ఇవన్నీ దేనికదే ప్రత్యేకమైనవి. సీతమ్మ తల్లికి 10,000 వరహాలతో ముచ్చటపడి చేయించిన చింతాకు పథకం ఇదే. శ్రీరామునికి చేయించిన కలికితురాయి చూడండి, ఎంత రాజసం ఉట్టిపడుతోందో. అందుకే రామదాసు తన కీర్తనలో కలికితురాయి నీకు పొలుపుగా చేయిస్తే ఎవరబ్బ సుమ్మని అని తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే భరతునికి చేయించిన పచ్చల పథకం. మరిది శత్రుఘ్నునికి 10,000 మొహరీలతో చేయించిన రవ్వల మునత్రాడు. భద్రాద్రికి అతి సమీపంలోనే ఉన్న పర్ణశాల పరమ పవిత్రమైన స్థలం. సాక్షాత్తు శ్రీ సీతారామచంద్రులు నివసించిన ప్రదేశం ఇది. గోదావరి తీరంలోని ఇక్కడ పంచవటి నీడలోనే పర్ణశాల నిర్మించుకొని సీతారాములు వనవాసం గడిపారని వాల్మీకి మహర్షి చెప్పారు.
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ముదముతో సీత పంచవటి అంటే 5 మర్రి చెట్లు అని అర్థం. అంటే 5 మర్రి చెట్ల నీడలో శ్రీరాముడు పర్ణశాల నిర్మించుకున్నాడు. యుగాలు మారినా ఈ ప్రదేశంలో అప్పటి ఆనవాళ్లుగా ఇక్కడ ఓ మర్రి చెట్టు ఉంది. దాని నీడలోనే భక్తుల ఊహలకు అనుగుణంగా ప్రభుత్వం ఓ పర్ణశాలను నిర్మించింది. చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండేడి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. అనుపమానమై అతి సుందరమై తనరు చక్రము దగదగ మెరిసెడి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. అలాగే శ్రీ సీతారాములను, లక్ష్మణస్వామిని, సీతామాతను అపహరించడానికి వచ్చిన రావణాసురుని రూపాలను కూడా ఏర్పాటు చేశారు. యుగమందున నిలవైకుంఠము అలరుచున్నది నయముగమ్రోకుడి. పర్ణశాలకు వచ్చిన భక్తులు ఆనాడు సీతమ్మకు వచ్చిన కష్టాన్ని చూసి కంటతడి పెట్టుకుంటారు. పొన్నల పొగడల పూబుదరిండ్లను చెన్ను. పర్ణశాలకు సమీపంలోనే సీతారాములు సంచరించిన ఓ రాతి ప్రదేశం ఉంది. అక్కడ సీతమ్మ వారు నారచీరను ఆరవేసుకున్న ఆనవాళ్లు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. శ్రీకరముగ శ్రీరామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, అదిగో చూడండి, అదిగో చూడండి, అదిగో చూడండి. అలాగే శ్రీరామభద్రుడి కండువా గుర్తులు కూడా కనిపిస్తాయి. దాదాపు 40 అడుగుల ఉత్తరీయాన్ని శ్రీరాముడు ధరించేవాడట. ఆయన ఆజానుబాహుడు కదా. పలుకే బంగారమాయిన, పలుకే బంగారమాయిన, పలుకే బంగారమాయిన, కోదండపాణి పలుకే బంగారమాయిన. అలాగే లక్ష్మణస్వామి అడవి నుంచి తెచ్చిన విప్పపూలను సీతారాములు ఆరగించిన రాతి పళ్ళెం కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. పర్ణశాలలో ఉన్నంతకాలం సీతాదేవి ప్రతిరోజు పుణ్య గోదావరిలో స్నానం ఆచరించేవారు. అయితే 5 రోజులు మాత్రం గోదావరిలో కాకుండా ఇక్కడి వాగులో స్నానం చేసేవారట. అందుకే దీనికి సీతమ్మ వాగు అని పేరు వచ్చింది. అలాగే శ్రీరామచంద్రుడు కూర్చొని సేద తీరే రాతి సింహాసనం కూడా మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి ఇరవుగా, ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నిరనం నీతి నిన్నే తండ్రి, కరుణించి బ్రోచితివని నిరనం నీతి నిన్నే తండ్రి, పలుకే బంగారమాయిన, కోదండపాణి పలుకే బంగార. ఆ రాతి సింహాసనాన్ని చూస్తేనే తెలుస్తుంది శ్రీరాముడు ఎంత పొడుగ్గా ఉండేవాడు. సింహాసనం పాదపీఠంపై శ్రీరాముని పాదాల గుర్తులు కూడా మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
శ్రీరామ కథను విన్నా, శ్రీరాముడు గురించి చెప్పుకున్నా, శ్రీరామ రామ రామ అని మనసారా తలుచుకున్న జీవితం ధన్యమవుతుంది. శ్రీరాముడు, శ్రీరామనామం అంత గొప్పవి. నమస్కారం.